ఇస్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాహనదారులకు మరో షాక్ తగిలింది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. ప్రైవేట్ రంగ ఆయిల్ సంస్థ నయారా ఎనర్జీ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్ పై 5, డీజిల్ పై 3 రూపాయల చొప్పున పెంచింది. ఆయా రాష్ట్రాలు విధించే పన్ను ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో గరిష్టంగా 5.5 రూపాయల వరకు ఈ ధర పెరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే వివిధ కంపెనీలకు చెందిన 1,00,000కు పైగా పెట్రోల్ బంకులున్నాయి. ఇందులో రష్యా ఆయిల్ సంస్థ రాస్నెఫ్ట్ కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్ బంకులు ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలను సవరించామని కంపెనీ ప్రకటించింది. ఇక మరోవైపు ప్రైవేట్ రంగ ఆయిల్ సంస్థ రిలయన్స్ బీపీ మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దేశవ్యాప్తంగా 2,185 అవుట్లెట్లను రిలయన్స్ నిర్వహిస్తోంది. 90% మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం 2.5 మేరకు ఇటీవల సవరించాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ను లీటర్కు 22 రూపాయల చొప్పున పెంచాయి. వాహనదారులు మరో షాక్ తగిలింది. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరిగాయి. ప్రైవేట్ రంగ ఆయిల్ సంస్థ నయారా ఎనర్జీ ధరలు అయితే పెంచేసింది. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం చూడవచ్చు వాహనదారులకు అయితే మరొకసారి అయితే భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు, అలాగే డీజిల్ పై 3 రూపాయలకు చొప్పున పెంచినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంక్రీజ్ అవుతాయి. షార్టేజ్ కారణంగా ఖచ్చితంగా వీటిలో పెంపుదల అనేది ఉంటుంది అన్న ఊహాగానాలు గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కసారిగా వాహనదారులకు ఈ షాక్ అనేది తగిలింది. పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం జరిగింది. ప్రైవేటు రంగ ఆయిల్ సంస్థ అయిన నయారా ఎనర్జీ ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయల చొప్పున ఛార్జీలను పెంచడం జరిగింది. ఆయా రాష్ట్రాలు విధించే పన్ను ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుంది అనేది నయారా ఎనర్జీ సూచిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో గరిష్టంగా కేవలం ఇప్పటి వరకు 5 రూపాయలు మాత్రమే కాదు, 5.5 రూపాయల వరకు కూడా ఈ ధర పెరుగుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలకు చెందిన 1,00,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇందులో రష్యా ఆయిల్ సంస్థ రాస్నెఫ్ట్ కు చెందిన నయారా ఎనర్జీ 6,967 పెట్రోల్ బంకులను ఆపరేట్ చేస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ ధరలను సవరించామని కంపెనీ తెలియజేసినటువంటి పరిస్థితి అనేది కనిపిస్తుంది. మరోవైపు ప్రైవేట్ రంగ ఆయిల్ సంస్థ రిలయన్స్ బీపీ మాత్రం పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశవ్యాప్తంగా 2,185 అవుట్లెట్లను రిలయన్స్ నిర్వహిస్తోంది. 90% మార్కెట్ వాటా కలిగిన ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం సాధారణ పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రీమియం పెట్రోల్ ధరను మాత్రం 2.5 మేరకు ఇటీవల సవరించడం జరిగింది. ఇండస్ట్రియల్ డీజిల్ ను లీటర్కు 22 రూపాయల చొప్పున పెంచడం జరిగింది. ఇక ఇది కేవలం కొద్ది మేర మాత్రమే కొంత ఇబ్బంది అని చెప్పాలి. ఎందుకంటే కేవలం నయారా ఎనర్జీ మాత్రమే ఈ పెంపుదల అనేది చేసింది. పెట్రోల్ పైన 5 రూపాయలు, డీజిల్ పైన 3 రూపాయలు అనేది. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ధరలే కొనసాగుతున్నాయి కాబట్టి అది కొంత తాత్కాలిక ఉపశమనంగానే భావించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు నయారా ఎనర్జీస్ అనేది యొక్క పెరుగుదలను కంటిన్యూ చేస్తుందా, లేకపోతే మధ్యలోనే డ్రాప్ చేస్తుందా రేట్లు అనేది ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్.